ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో బలహీనుడును నేను బలాఢ్యుడను అనుకునవలను అని చెప్పి వ్రాయబడిందండి. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీరు బలహీనులు అన్నట్టయితే నేను బలవంతుడను అని, ధైర్యవంతుడు అని చెప్పి అనుకోవాలండి. నా వలన అన్నీ జరుగుతాయి. సమస్తము దేవుని ప్రేరేపణ ద్వారా, యేసుక్రీస్తు శక్తి ద్వారా నా జీవితంలో అన్నీ జరుగుతాయని చెప్పి మనం అనుకునే వారిగా ఉండాలి. చాలాసార్లు మనకు మనమే విరోధంగా మాట్లాడుకునే వారిగా ఉంటామండి. నేను ఈ అడిక్షన్ నుండి బయటపడలేను, నా వల్ల ఇది జరగదు, నేను యూజ్‌లెస్, నేను పనికిరాని వాడను, నేను పనికిరాను దానను అని చెప్పి మనకు మనమే విరోధంగా మాట్లాడుతూ, శపించుకుంటూ దేవుడు మన జీవితంలో జరిగే కార్యాలు కూడా జరగకుండా చేసుకునే వారిగా ఉంటామండి. బైబిల్‌లో ఒక మంచి మాట ఉంటదండి. వారు శపించడానికి ప్రీతి గలవారు గనక వారు శాపం లేకుండా తెచ్చుకుందురు అని చెప్పి. అలాంటి వారు శాపగ్రస్తులైతారండి. చాలా సార్లు మనకు మనమే విరోధంగా మాట్లాడుకుంటూ దేవుడు ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నప్పటికీ మనము శాపాలు కొని తెచ్చుకునే వారిగా ఉంటాము. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడి నుండి వాగ్దానం వింటున్నారో కానీ, మీరు ఒకవేళ బలహీనులైతే నేను బలవంతుడను, నేను క్రీస్తులో ధనవంతుడను, దేవుడు నా అప్పులన్నీ తీరుస్తాడు, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు, నేను గొప్పవాడనవుతాను, నేను గొప్పదాన్నవుతానని చెప్పి పదే పదే మనము మాట్లాడుకున్నట్టయితే జీవమరణాలు నాలుక వశములు కాబట్టి దేవుడు మన విశ్వాసమును చూసి మనల్ని దీవించేవాడిగా ఉంటాడండి. కాబట్టి మన జీవితంలో ఏదైనా జరగని కార్యం ఉంటే మనం పదే పదే విశ్వాసంతో దాన్ని మనం పలికినట్టయితే దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.